ఇప్పుడు నవడేస్ అంటే ఈ ప్రెజెంట్ టైంలో స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్ట్రెస్ వల్ల మనకి షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, పీసీఓడి ఈ అన్నిటికీ ఎక్కడో ఒక్కడ స్ట్రెస్ ఒక రీజన్ అన్నమాట. సో మనం ఈ స్ట్రెస్నే కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లాంటివి చాలా ప్రివెంట్ చేయొచ్చు. సో స్ట్రెస్ మనకి ఎందుకు వస్తుంది మెయిన్గా చాలా కారణాలు ఉన్నాయండి. స్ట్రెస్ పర్టికులర్ రీజన్ వల్ల స్ట్రెస్ వస్తుందని చెప్పడానికి లేదు. వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, మన ఇంట్లో మన హౌస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ అవ్వచ్చు, పిల్లల విషయంలో పిల్లలు చదువుకుంటున్నారా లేదా దీనివల్ల స్ట్రెస్ అవ్వచ్చు. సో దేనివల్ల అయినా సరే మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దీన్ని తగ్గించుకోవడానికి మామూలుగా అయితే మనం డైలీ తీసుకునే ఇప్పుడు ఫుడ్ కానివ్వండి, స్లీప్ కానివ్వండి, స్లీప్ ప్యాటర్న్ కానివ్వండి, ఇవి కంట్రోల్ చేసుకుంటే, ఎక్సర్సైజ్, డైలీ యాక్టివిటీ కానివ్వండి, వీటిని కంట్రోల్ చేసుకుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. లేదు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇవి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకా బాగా ఎక్కువ ఉంది స్ట్రెస్, మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది స్ట్రెస్ వల్ల అన్నప్పుడు మెడిసిన్ కానివ్వండి, పంచకర్మ కానివ్వండి, ఇలాంటివి అవసరం అవుతాయి అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మా దగ్గరకు వస్తే మేము మెడిసిన్ వచ్చేసి మాకు మంచి మంచి మెడిసిన్ ఉన్నాయి స్ట్రెస్వి. ఇప్పుడు బ్రాహ్మి అనండి, శంఖపుష్పి అనండి, మన జటమాంసి, ఇట్లాంటివి అశ్వగంధ, శతావరి, ఇట్లాంటివన్నీ మన స్ట్రెస్ని రిలీవ్ చేసే మంచి మంచి హర్బ్స్ అన్నమాట.